ఉత్తరప్రదేశ్‌లో అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే ఆహ్, ఇప్పటిదాకా గూడా సమాజ్‌వాదీ పార్టీ గెలవడానికి కారణం ముస్లిం ఓట్లు. ముస్లింలు 1992 బాబ్రీ ఇన్సిడెంట్ అప్పటినుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఎంత వ్యతిరేకమో కాంగ్రెస్‌కి కూడా అంతే వ్యతిరేకం. అందుకనే ఎంఐఎం లాంటి దానికి కూడా అక్కడ ఉనికి సాధ్యమైంది. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఎంఐఎం లీడర్ చెప్తున్నటువంటిదేంటంటే ముస్లిముల గురించి మాకు బాగా తెలుసు. ఇప్పుడు అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. 1992 నుండి వరుసగా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఆనాడు ములాయం సింగ్ యాదవ్, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్‌లకి అండగా నిలబడ్డటువంటి ముస్లిం ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి టర్న్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపుకి ముస్లింలు పోలరైజ్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గూడా అదే జరిగే పరిస్థితి ఉంది అన్నటువంటి లెక్క చెప్తున్నారు. వాస్తవంగా మొన్నటిసారి కూడా ముస్లిం పోలరైజేషన్ వల్లనే అక్కడ అఖిలేష్ గెలిచాడు. ఆహ్, కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళలేదు మొన్న అసెంబ్లీ ఎలక్షన్‌లో. అంటే అఖిలేష్ గెలవడం అంటే ప్రధాన పక్షం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అయితే రెండో పక్షం అఖిలేష్ అయ్యాడు. టోటల్‌గా అక్కడ ఆ ఇంపాక్ట్ కనిపించింది. కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడైతే మారుతోందని చెప్పుకొస్తున్నారన్నమాట.